హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను ముందే చెప్తున్నా, ఇదైతే ఒక కామెడీ వీడియోనో లేకపోతే ఏదో సర్కాస్టిక్ వీడియోనో అయితే కాదు. ఇదైతే నేను నిజం చెప్తున్నా. మీ దగ్గర కనుక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి డబ్బులు లేకుంటే మాత్రం మీరు అవసరమైతే గోల్డ్ లోన్ తీసుకోండి. ఇలాంటి గోల్డ్ని కుదబెట్టి తీసుకోండి డబ్బులు. లేదంటే అప్పు చేసైనా మంచిదే. ఓ 18,000 20,000 సంవత్సరానికి అవుతుంది ఫ్యామిలీకి. హెల్త్ ఇన్సూరెన్స్ అయితే తప్పకుండా తీసుకోండి. ఎందుకంటే నేను ఒక 3 days నుంచి నాకు ఒక పెద్ద అనుభవం అయితే ఎదురైంది. మీరు నా ఛానల్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఏమైందంటే మా మామయ్యకి ఎలాంటి అలవాటు లేవు, సిగరెట్ తాగడు, మందు తాగడు, అయినా ఎలాంటి చెడు అలవాటు లేవు. అయినా కూడా ఆయనకి క్యాన్సర్ అయితే వచ్చింది. ఆ క్యాన్సర్ ట్రీట్మెంట్కి జస్ట్ ఒక 1 monthకే ఒక 10 lakhs రూపీస్ అయితే పడతాయని డాక్టర్స్ అయితే చెప్పారు. ఒకవేళ మా మామయ్య కనుక ఒక 3 సంవత్సరాల ముందు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని ఉన్నట్టయితే ఈరోజు మా మామయ్యకి అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ 30 lakhs ఏవైతే ఉన్నాయో ₹1 కట్టకుండా ట్రీట్మెంట్ అయితే తీసుకునే అవకాశాలు ఉండేటివి. కానీ ఆ రోజు మాకు ఎవరు అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నేను ఆ ఎక్స్పీరియన్స్ నుంచి మీకు చెప్తున్నా. మీ దగ్గర కనుక అసలు మన డబ్బులు ఎప్పుడు ఉండవు, మన మిడిల్ క్లాస్ జీవితాలలో, మన ప్యూర్ ఫ్యామిలీస్లలో డబ్బులు అనేటివి ఎప్పుడు ఉండయి. అది మనం ఎట్లా చేసినా మంచిది, అప్పు చేసినా మంచిదే, లేకపోతే బంగారం మనపురం లోన్ తీసుకునైనా మంచిదే. మనం హెల్త్ ఇన్సూరెన్స్ అయితే కంపల్సరీ తీసుకోవాలి. ఈ ఆపద వచ్చిన తర్వాత ఆడికి పోయి బంగారం అమ్మి ఆడ పొలం అమ్మి అన్ని పైసలు తెచ్చే బదులు ఇప్పుడే ఎట్లా అప్పు చేసినా మంచి, ఏ చేసినా మంచి, ఒక 20,000 23,000 మ్యాక్సిమం 4-5 పెద్ద ఫ్యామిలీ అయితే చెప్తున్నా. చిన్న ఫ్యామిలీ అయితే ఇంకా తక్కువ ఉంటుంది. మీరు ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ మీ చిన్న వయసులోనే తీసుకోండి. నేనైతే ఇది చాలా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. ప్లీజ్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి.